అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ స్వామి గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, పోయిన సంవత్సరంతో మనం చూసుకున్నట్లయితే గోల్డ్ అనేది బంగారు ధర విపరీతంగా పెరిగిపోయింది. మరి 2026లో బంగారం ధర తగ్గబోతుందా, పెరగబోతుందా? లాస్ట్ సంవత్సరము అనేటువంటిది కాదు కానీ 2010 నుండి 2020 వరకు ఒక రేంజ్లో పెరిగితే 2020 నుండి 2025-26లో విపరీతంగా పెరిగింది. 2010 నుండి 2020 లోపు సుమారుగా 48-38 వేల వద్దనే ఉన్నది. ఇది కాస్త ఎప్పుడైతే కరోనా తర్వాత నుండి సుమారుగా డబల్ త్రిబుల్ అవ్వుకుంటూ ఇప్పుడు త్రిబుల్ అయింది. 1,46,50,000 ఉన్నది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ 2026 ఏప్రిల్ తర్వాత నుండి సుమారుగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కానీ లేదా జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కానీ ఈ 4 నెలలకు సంబంధించినటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే మరి ఈ 4 నెలలలో విపరీతంగా ఇంకా పెరగబోతున్నదా, తగ్గబోతున్నదా అనేటువంటి విషయాలను చూసే ముందు ఈ వీడియోను పూర్తిగా చూడండి. 2014-15 అరౌండ్ ఒక 6 months అటు ఇటుగా ఆ సమయంలో బంగారానికి సంబంధించినటువంటి ఒక గోల్డ్ రేటు పడిపోవడమో లేదా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఏదో మొత్తానికైతే అది కొంచెం డౌన్ఫాల్లో ఉన్నటువంటి సందర్భం ఈ యొక్క 2014-15లో. సో ఒక మధ్యతరగతి జీవితానికి సంబంధించి ఒక వివాహం కూతురికి జరిపించాలి అని అనుకునేటువంటి క్రమంలో వెనుకటి కాలంలో 10 తులాలు 20 తులాలు పెట్టేటువంటి వారు. అంటే రేటు కూడా అంత తక్కువగా ఉండేది, పాపం కొనిచ్చేది. ఇప్పుడు వివాహం జరిపించే అటువంటి క్రమంలో వివాహం జరిపించడమా అసలు బంగారం కొనడమా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. 1,50,000 రూపాయలంటే జనవరిలో 1,00,000 రూపాయలు ఉండే 2025 మ్యాక్సిమం 1,00,000, 1,02,000, 1,03,000. ఇది కాస్త 1 year లోపు 50,000 పెరిగింది మళ్ళీ ఇక్కడ. సో ఏది ఏమైనప్పటికీ కూడా బంగారం అనేటువంటిది ఒక మన భారతీయులకు మాత్రమే ఇది ఒక అమ్మవారు స్వరూపకంగా చూసే అటువంటిది. ఎందుకంటే బంగారం అంటే లక్ష్మీ స్వరూపకంగానే చూస్తారు. అదర్ కంట్రీస్లలో జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాత్రమే యూజ్ చేసుకుంటారు. ఒక బంగారం కొన్నాము అని అనుకుంటే అది జస్ట్ ఇన్వెస్ట్మెంట్, పెరిగిందా తీసేస్తారు, పక్కన మళ్ళీ నెక్స్ట్ ఏమైనా తీసుకునేటువంటి పరిస్థితే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ 2026లో ఒక ఎంత లేదన్నా 1 lakh పడిపోవచ్చు. 1,10,000 కానీ లేదా 97,000 కానీ 1 lakh కూడా రావచ్చును. మనం చెప్పినటువంటి ఆగస్టు అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కానీ లేదా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కానీ 100కు 200% ఈ గోల్డ్ రేటు అనేటువంటిది 2026లో మనకు మధ్యలో అంటే 6 నెలలు తర్వాత అంటే సుమారుగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, మే, జూన్ వరకు సుమారుగా కూడా 6 నెలలు. ఈ 6 నెలలలో విపరీతంగా పెరుగుతుంది అని చెప్పి నెంబర్ ఆఫ్ ఛానల్లో చెప్పడం జరిగింది. 2025 నవంబర్ నుండే నేను. సో అన్నట్టుగానే ఇప్పుడు ఈ జనవరిలోనే విపరీతంగా పెరిగిపోయింది. 1,50,000 దాకా పెరిగింది. ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నవి ఈ రాబోయే 2-3 నెలల్లో. కానీ ఎప్పుడైతే మనకు ఏప్రిల్, మే, జూన్ నుండి ఒక్కసారిగా పడిపోతూ ఉంటుంది. సిల్వర్ రేటు కూడా పెరుగుతుంది అని చెప్పి కుండబద్దలు కొట్టి కూడా చెప్పడం జరిగింది. సో సిల్వర్ రేటు ఇవాళ అక్షరాల 3 లక్షల దాకా చేరుకున్నది. సో సిల్వర్ రేటు పెరగడం కానీ మళ్ళీ తగ్గుముఖం పడుతుంది.
2026 సుమారుగా ఆగస్టు తర్వాత నుండి 2027 ఎండింగ్ లోపు సిల్వర్ రేటు చాలా పడిపోతుంది. కనుక ఎవరైనా వివాహం చేసుకునేటువంటి వారు కానీ బంగారం కొనుగోలు చేసేటువంటి వారు కానీ కొంత ఓపికగా ఉండండి. ఓపికగా ఉంటే మనకు ఈ మే తర్వాత మే, జూన్, జూలై వరకు అర్థమైపోతుంది బంగారం రేటు ఏమిటి, తగ్గుతుందా పెరుగుతుందా అనేటువంటిది. కనుక ఖచ్చితంగా బంగారం రేటు తగ్గేటువంటి ఛాన్సెస్ అధిక మొత్తంలో ఉన్నది. సో బంగారం కొనేవారు కాస్త వెయిట్ చేయండి అంతే. ఖచ్చితంగా గురుగారు. అంటే మనకి మే దాకా ఓపిక పడితే కనీసం 1,00,000 దాకానైనా పడిపోయే అవకాశం ఉంది అని అంటారు. 50 అంటే సుమారుగా 10 నుంచి 20%, 10% ఎబో అంటే 11 కావచ్చును, 20 కావచ్చును, 25 కావచ్చును. 10% నుండి 20% లోపు బంగారం రేటు తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంది. చెప్పలేం, రేపటికి రేపు 20,000 పడిపోవచ్చును. సో అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే 2026లో మొదటి 6 నెలలు, 6 నెలలు, మొత్తం 12 నెలలు, రెండవ 6వ నెల అంటే రెండవ నెల 6 నెలలలో మనకు ఇందాక చెప్పుకున్నాము జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్. ఈ జూన్ నుండి తగ్గుముఖం పడుతుంది. జూన్, జూలై, ఆగస్టు నుండి తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ 2027లో ఏకదం పెరుగుతుంది. ఇప్పుడు ఉన్నదానికన్నా ఎక్కువ పెరగచ్చు అంటారా? 2 లక్షలు కూడా కావచ్చు. కనుక ఒక 6-7 మంత్స్ ఓపిక పడితే 26లో మాత్రం గోల్డ్ రేటు ఖచ్చితంగా తక్కువ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే సేవ్ చేసుకొని ఆ టైంలో కొనుక్కోవడమే బెటర్. మళ్ళీ 2027 వచ్చిందంటే మీరు అన్నట్టు 2 లక్షలు ఖచ్చితంగా 2 లక్షలు పెరుగుతుంది. ఇక్కడ సేవ్ చేసి పెట్టుకుంటే మీకు అత్యంత అద్భుతంగా కూడా రేటు పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంది. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా మీకు ఉపయోగపడుతుంది. సో ఒకవేళ బంగారం తాకట్టులో ఉంది అన్న, బంగారానికి సంబంధించి ఇంకా అధిక మొత్తంలో అంటే ఎప్పుడు తాకట్టులోనే ఉంటుంది మా బంగారము, పోయింది అనుకున్నా కూడా ప్రశ్నాశాస్త్రం ద్వారా చెప్పవచ్చు. బంగారం పోయింది, ఎవరు తీశారు అనేది కూడా చెప్పవచ్చు ప్రశ్నాశాస్త్రం ద్వారా. అలా కూడా మనకు 100% చెప్పవచ్చు. బంగారం ఉన్న చిన్న పాపకు సంబంధించి చెవి దుద్దు ఊడిపోయింది. సో ప్రశ్న అడిగితే స్కూల్లోనే పడిపోయింది అని చెప్పడం జరిగింది. నేను చెప్పాక ఒక హాఫ్ అన్ అవర్లో స్కూల్ వాళ్ళే కాల్ చేసి మీ అమ్మాయికి సంబంధించినటువంటి ఈ యొక్క చెవి దుద్దు ఇక్కడ పడిపోయింది, తీసుకువెళ్ళండి అంటే వీరు వెతుకుతున్నారు, ఆ రోడ్డుపై వెతుకుతూ ఉండగా వారే కాల్ చేశారు. సో అంటే ప్రశ్నాశాస్త్రం అది. సో అది వారు కాల్ చేసినటువంటి దాన్ని బట్టి అది ఎప్పుడైతే పోయిందో దాన్ని బేస్ చేసుకొని ప్రశ్నాశాస్త్రం ద్వారా 100కు 200% కూడా బంగారము స్థిరంగానే ఉందా లేదా చెయ్యి మారిందా అనేటువంటిది క్షుణ్ణంగా చెప్పొచ్చు. ఖచ్చితంగా గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.